Hey guys, welcome back to my channel. ఈ రోజు రెసిపీ వన్ ఆఫ్ ది ఫేమస్ డిష్ ఆఫ్ అవర్ పంజాబ్స్ కుజిన్, సర్సోం కా సాగ్ మక్కీ కి రోటీ. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు వైఫ్ అండ్ హస్బెండ్లా ఒకటికి విడిచి ఒకటి ఉండలేవు. సో మరి ఈ బెస్ట్ కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. మరి చూసే ముందు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ నోటిఫికేషన్స్. సో మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? సర్సోం కా సాగ్ కోసం ఫ్రెష్ సర్సో లీవ్స్, ఆవ ఆకులు ఒక 2 కట్టలు, పాలకూర 1 కట్ట అండ్ పాలకూరలో హాఫ్ మెంతికూర. ఇక్కడ రేషియో ఎలా అంటే సర్సోం కా సాగ్ 2 కట్టలు అయితే అందులో హాఫ్ పాలకూర, పాలకూరలో హాఫ్ మెంతికూర అలా తీసుకోండి. అలా తీసుకుంటే మనకి సర్సోం కా సాగ్ బాగా వస్తుంది. సో నీట్గా కడిగేసుకున్నాం కదా. ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఫస్ట్ వాష్ చేసి తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఎప్పుడు వాష్ చేయొద్దు. ఆవాకులు ఎప్పుడు లేతగా ఉండేవి తీసుకోండి, ముదరగా ఉంటే మాత్రం ఇది బాగోదు. ఇలాగే ఆవాకు కొద్దిగా వగరుగా ఉంటుంది కదా, సో మరి ముదరాకు తీసుకున్నారంటే ఇంకా వగరుగా అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు లావుగా ఈ మాత్రం ఇలా ఉంటే పర్వాలేదు, ఇంకా ఇలాగ ఇది మీకు చూపించడానికి ఉంచా, ఇంకా లావుగా ఉంటే కనుక ఇలా కట్ చేసేసుకోండి. వీటికి ఇలా వస్తాయి నారల్లా. ఈ నారలు తీసేసారనుకోండి, నారలు అసలు ఉడకవు. సో అవి తీసేసారంటే ఇలా ఇవైనా వేసుకోవచ్చు. బట్ ఎందుకన్నా మంచిది ముద్దరగా ఉండేవి తీసుకోవద్దు, లేత ఆకైతేనే బాగుంటుంది. సో ఇది ఇప్పుడు గుండెగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ సర్సోం కా సాగ్, ఆకుకూరలు ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను ఏంటి అనుకోవచ్చు మీరు, కానీ ఆవాకు ఎప్పుడు మనకు కొంచెం టైం పడుతుంది, ఇది ఉడకదు అంత తొందరగా, కాబట్టి ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. ఎంత గుండెగా కట్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తాయి. తర్వాత పాలకూర ఇందులో ఎందుకు వేస్తామంటే మనకు కొంచెం వగరు ఉంటుంది కదా ఆవాకులో, సో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. మనకి పాలకూర కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, సో ఆ వగరికి స్వీట్నెస్ వల్ల కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మెంతికూర, మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతాకు. యాక్చువల్గా మేము నార్త్ సైడ్ ఉన్నప్పుడైతే మాకు బటువా ఆకు అని దొరికేది. సో అది యాక్చువల్గా సర్సోం కా సాగ్లో బటువా ఆకు వేస్తారు, కానీ ఇక్కడ సౌత్లో మనకి అది దొరకదు కదా, సౌత్లో దొరకదు కాబట్టి దాని బదులు మన పాలకూర అది ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ అల్లం, పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నాను, ఇవి కూడా యాడ్ చేసేద్దాం ఇందులోనే. యూజువల్గా ఇలా యాడ్ చేయరు, పోపులో వేసుకుంటారు, బట్ నేనైతే యాడ్ చేస్తాను ఎందుకంటే మనకి బాగా ఉడుకుతుంది, మిక్స్ అవుతుంది బాగా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కొద్దిగా, ఇవి వేసేసి ఒక్కసారి చేత్తోనే కిందది పైకి పైది కిందకి చేసేయండి. జస్ట్ ఆ టమాటాలు అవి కిందకి వెళ్ళినట్టు అంతే, చాలు. ఇలా చేసి వాటర్ ఎక్కువ వేయొద్దు, లైట్గా చాలా తక్కువ వేసుకోండి, వాటర్ కొద్దిగా వేసుకుంటే చాలు. ఆకుకూర నుంచి మనకి చాలా వాటర్ వస్తుంది కదా. సో ఇది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకుందాం. సో చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. బాగా ఉడికింది కదా, మంచి అరోమా వస్తుంది, అసలు ఎంత మంచి అరోమా వస్తుందో. కొద్ది కారం వేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొద్దిగా వేసాను కారం. మ్యాష్ చేశాక చూడండి ఇలా వచ్చింది, కానీ నాకు ఎందుకో ఇంకా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఒక్కసారి గ్రైండ్ చేస్తాను అంతే. కొద్దిగా గీ తీసుకుందాము ఒక గిన్నెలో. కొంచెం గార్లిక్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి, సర్సోం కా సాగ్కి మంచి టేస్ట్ వస్తుంది, గార్నిషింగ్కి గట్రా బాగుంటుంది. తర్వాత అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుందాం. ఇక్కడ గీ వేడైంది కదా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ ఇప్పుడు వేసుకుందాము. గార్లిక్ అండ్ ఆనియన్ ఈ 2 వేసేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతుంది కాసేపు. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది, ఇలా వస్తే బాగుంటుంది అన్నమాట రోటీతో తినడానికి.
ఇక్కడ కొద్దిగా పిండి తీసుకున్నాను మక్కీకి ఆట. ఇదేంటంటే ఇది కొద్దిగా వాటర్ వేసుకుని, కొంతమంది అలా డ్రైగా కూడా అలా కూడా వేసుకుంటారు, కానీ కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి లంప్స్లా పట్టవు అనమాట. ఇలా లిక్విడ్లా కలిపేసుకోండి. ఆనియన్స్ గార్లిక్ వేగిపోయి కదా, ఇప్పుడు సర్సం సాగుని వేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. కార్న్ఫ్లవర్ ఇలా వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఒకటైతే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకొకటి థిక్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మక్కీకి రోటీ లేదంటే నార్మల్ రోటీ దేంతో తిన్నా సరే మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్ వచ్చి బైండ్ అవుతుంది. సో బైండింగ్ గురించనే వాడతారు. ఒకవేళ మీకు ఈ కార్న్ఫ్లవర్ మక్కీకి ఆట లేదు అని అనుకుంటే కనుక మీరు శనగపిండి కూడా వాడుకోవచ్చు. శనగపిండి కొద్దిగా రోస్ట్ చేసి అప్పుడు వేసుకుంటే బాగుంటుంది, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. సో ఇది కొంచెం మరగనిద్దాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. మక్కీకి రోటీ కోసం ఇలా ఒక గిన్నె పెట్టుకొని దీంతో 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ ఇక్కడ నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను కదా, 2 కప్స్ వాటర్కి 3 కప్స్ కార్న్ఫ్లవర్. ఇది నార్మల్ కార్న్ఫ్లవర్ కాదు, మక్కీకి ఆట అని చెప్పి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. బెటర్ టు గో ఫర్ ఆర్గానిక్. నేను 24 మంత్ర ఆర్గానిక్ వాడతాను, ఇది బాగుంటుంది. సో గుండెగా కట్ చేసుకున్న ధనియా లీవ్స్, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, జస్ట్ ఆ చప్పదనం పోవడానికి అంతే. ఇది ఇప్పుడు దీంతో బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవుతున్నప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఈ మక్కీకి ఆట ఇలా వేసుకోవాలి. ఆఫ్ చేసే వేసుకోండి, ఆన్లో ఉన్నప్పుడు వేసుకోవద్దు, లంప్స్లో అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుందాం. ఒకసారి కలుపుకొని అది చల్లగా అయ్యేంత వరకు కాసేపు వదిలేద్దాం. సో ఇలా అయిపోయింది కదా, ఇది కాసేపు ఒక చల్లగా అయ్యేంత వరకు మూత పెట్టేసి వదిలేద్దాం. చూడండి చల్లగా అయిపోయింది, ఇది మనం చేసుకున్నాం కదా. సో ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది చల్లనీళ్ళు అయితే కలుపుకోవద్దు, వేడి నీళ్ళే కంపల్సరీగా హాట్ వాటర్ వేయాలి. హాట్ వాటర్ వల్ల ఏంటంటే బైండింగ్ అవుతుంది, మనకి రోటీ చేయడం ఈజీ అవుతుంది. మన తెలంగాణ సైడ్ జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెలకు కూడా మనం ఏమి చల్ల వాటర్ వేయం, అది కూడా కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుతాం కదా. సో ఎందుకంటే ఇందులో గ్లూటన్ ఉండదు కదా, గ్లూటన్ ఉండదు కాబట్టి ఇలా విడిపోతాయి. హాట్ వాటర్లో కొద్దిగా వేసి కలుపుకున్నామంటే బైండింగ్ అవుతుంది అంతే. బైండింగ్ పర్పస్ కోసం హాట్ వాటర్ వేస్తారు. అవసరమైతే 2 హ్యాండ్స్ వాడండి, తప్పేమీ లేదు. ఎందుకంటే బాగా బైండ్ అవుతుంది ఇది, మనం రోటీ చేసేటప్పుడు చెదిరిపోకుండా ఉండాలి. సో ఇలా బాగా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే రోటీ అంత బాగా వస్తాయి. సో అయిపోయింది, చూడండి సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇలా బాల్స్లా చేసేసుకుందాం. పెనం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి, నీట్గా ఉండే పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి. తీసుకుని ఒక సైడ్ ఇలా పెట్టుకోండి. ఒక సైడ్ ఇలా పెట్టుకుని మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను. కొద్దిగా పిండి ఇలా తీసుకోండి, ఇది ఈజీ మెథడ్. లేదు అంటే మనం పావిన తర్వాత ఇలా తీసినప్పుడు వీటి విరిగిపోతాయి. సో ఇలా చేసుకున్నారంటే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట మీకు. సో ఇప్పుడు ఇలా పావేసుకోండి. అన్నం వేడిగానే అయిపోయింది, తీసి ఇప్పుడు ఇది ఇలా నీట్గా వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. అది ఇలా వచ్చాయి కదా, పెనం మీద వేసేయటం అంతే.
సో ఇప్పుడు ఒకసారి తిరిగేసుకుందాం. చూడండి కాలింది కదా బాగా. పైన గీ వేసుకుందాం. ఇవంతలా మనకు పొంగవు, మక్కీకి రోటీ ఎప్పుడు పొంగవు కానీ బాగా వస్తాయి, బాగుంటాయి. చూడండి అయిపోయింది కదా, రెండు వైపులో మనకు బాగా కాలిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా తీసేసుకుందాం. ఎవరికైనా రొట్టెలు చేసే అలవాటు ఉంటే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఈజీగా. అంటే మాలాంటి వాళ్ళకి, నాకంటే బాగా అలవాటు కదా రొట్టెలు చేయడం. సో ఒకసారి ఇలాగ పిండిలో ఇలా కలిపేసుకుని సో ఇలా అన్నమాట. ఇలా అనుకుంటే మనకు పెద్దదైపోతుంది. సో ఇలా వచ్చేసింది కదా. వచ్చినాక ఒక్కసారి ఇలా పాము వేసుకోవడం అంతే. వచ్చేస్తుంది. లేదు రోటీ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు నేను ఫస్ట్ చెప్పిన మెథడే చేసుకోండి, ఇది వద్దు. సో చూసారు కదా మన ఇండియన్ ట్రెడిషనల్ డిష్, పంజాబ్ ట్రెడిషనల్ రెసిపీ మక్కే కి రోటీ అండ్ సర్సోం కా సాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. సో లెట్స్ ఎంజాయ్ ఫ్లేవర్ ఆఫ్ పంజాబ్. ఎలా వచ్చిందో నేను మీకు చూడండి, మక్కీకి రోటీ ఎంత సాఫ్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చాలా బాగుంది. మక్కీకి రోటీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ దిస్ ఫ్లేవర్ ఆసమ్ ఫ్లేవర్ ఉంది, ఇంకా నేను చెప్పలేను అంతే. మీరు ట్రై చేయండి, ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.